నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారంబావి దగ్గర యాదవుల సదరు ఉత్సవాలు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించిన కుంభం శివకుమార్ రెడ్డి. రాజన్న సిరిసిల్లలోని శివనగర్ శివాలయంలో పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమల రంగాల సమావేశం ఏర్పాటు. పెద్ద యజమానుల చేతిలోకి వెళ్లి ఆసాములు దిక్కులేని స్థితిలో ఉన్నారని వెల్లడి. నారాయణపేటలో కేజీబీవీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. యాదవ సదర్ సమ్మేళనంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారంబావి దగ్గర యాదవుల సదర్ ఉత్సవాల్లో భాగంగా కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అందులో భాగంగా యాదవుల ఆహ్వానం మేరకు దున్నరాజులైన కృష్ణదున్న గోల్దున్నలకు కుంభం శివకుమార్ రెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సదర్ ఉత్సవాలను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమల రంగాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆసాముల సంఘం మాజీ అధ్యక్షులు కొండ ప్రతాప్ మాట్లాడుతూ 2 రోజులు జరిగిన సమావేశానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ స్పందన మీద ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్ల మీద భూములు పోసి ఇవ్వాలన్నారు. మన సమస్యల మీద పోరాటం చేయడానికి శివనగర్ శివాలయంలో పునాది పడ్డదన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన బట్టలో అవకతవకలు జరిగి పెద్ద యజమానుల చేతిలోకి వెళ్లి ఆసాములు దిక్కులేని స్థితిలో ఉన్నారన్నారు. ఆసాములు అందరూ నేతన్న విగ్రహం వద్దకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడవాసు, కొండ ప్రతాప్, సుంచు ప్రకాష్, దూస మధు, గుండెలి మహేష్, జిందం కార్తిక్, గాజుల శంకర్ మరియు ఆసాములు పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలను ఎవరు అరెస్ట్ చేయలేదు.
అది సీఎం దృష్టికి పెద్దలెక్క మనం చేసే ప్రయత్నంగా ఫైటింగ్ చేస్తూ భారతదేశంలో ఎక్కడ కార్మికులు 5 నెలలు బాగున్నారు. వాళ్ళు ఫైట్ చేసారు, మనం ఫైట్ చేస్తే సాధ్యం. అంతే తప్ప నేను ఉపయోగంలో మీరు నడితే ప్లస్ 5 నడుతుంది. పవర్లు మాసాంలకు ఒక ముఖ్య గమనిక. నిన్న ఇవాళ జరిగిన మన ఆసాంల మీటింగ్ సమావేశాలల్లో ఒక మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన మీద ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆర్డర్ల మీద మరి భీములు పోసి మనకు ఇవ్వాలని, తర్వాత మన సమస్యల మీద ఏమేమి ఉన్నాయో వాటి మీద పోరాటం చేయడానికి నిన్న ఇవాళ ఈ శివనగర్ శివాలయంలో ఒక పునాది రాజు పడ్డది. మరి గతంలో కొంతమంది ఆసాం గురించి పట్టించుకుంటలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనోళ్ళు మన వాసన్న తర్వాత ఇంకా కొంతమంది ముందుకు వచ్చి మా గురించి మా సమస్యల మీద పోరాడాలి అనడం వల్ల అన్నగారు ఇట్లా అందరం కలిసి ఒక ఉద్యమ రూపంగా పోవడానికి మొదటి పెట్టి వేసినాము. కాబట్టి ఆసాములు అందరూ రేపు ఉదయము 10 గంటలకు నేతన్న విగ్రహం కాడికి వచ్చినట్టయితే మన మూల పురుషుడు నేతన్న కాబట్టి ఆయనకు ఒక పూలమాల మొదటిసారి సమర్పించి ఆ తర్వాత నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారికి వినతి పత్రం, అదేవిధంగా ఆదిల్ సినాన్న గారికి వినతి పత్రం, మరి పొన్నప్రభం గారికి వినతి పత్రం ఇచ్చి ఈ కార్యాచరణ రూపొందించి దీనిపై పోరాడి ఇప్పుడు ఏదైతే ప్రతిఫలం ఉందో డైరెక్ట్గా ఆసాంలకే అందాలి. గతంలో జరిగిన ప్రభుత్వం ఇచ్చిన బట్టల అవకతవకలు జరిగి పెద్ద యజమానుల చేతికి పోయి ఆసాములు ఇప్పుడు ఎక్కడా లేని దిక్కులేని స్థితిలో ఏదైతే ఉన్నారో అదే విధిగా ఎలాంటి బతుకుదెరువు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు అందే ప్రతిఫలం, ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలము ఈ ఆసాంలకు డైరెక్ట్గా అందే విధంగానే వీళ్ళు బాగుపడే విధంగానే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి దీన్ని ఒక కార్యరూపణ చేయడం జరిగింది. కాబట్టి ఆసాంలందరూ రేపు నేతన్న విగ్రహం కాడికి 10 గంటలకు రావాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మొదటి మెట్టుకు శ్రీకారం చుట్టినందుకు ఈ శివునికి మరి మన ఆసాంలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. నారాయణపేట పట్టణంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్ రూమ్కి వెళ్లి బియ్యాన్ని, కూరగాయలను, విద్యార్థులకు వడ్డించిన వంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నారా, ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అక్కడే భోజనం చేశారు. టీచర్ల కొరత ఉంది అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించి కొత్త టీచర్లను వెంటనే నియమించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని టీచర్లను, పాఠశాల అధికారులను ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టాడ్, కాంగ్రెస్ నేత, యువ నాయకులు వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కూడా బాగున్నానమ్మా. నేను తిన్నారా? ఫుల్ ఎనర్జీ వచ్చినట్టుంది. అవునా? చదువుకుంటున్నారా మంచిగా? మరి 10th క్లాస్ అంటే కదా ఇది. మంచిగా చదువుకుంటున్నారా లేదా? వెరీ గుడ్. ఫుడ్ లో ఏమైనా ఇబ్బంది? మీ టీచర్లు ఉన్నారా? నీ అది చెప్తలేరా? మంచిగా చూసుకుంటున్నారా టీచర్లు? ఓకే, ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే, చదువుకోండి మరి. బాయ్. తినేలో ఫాలో చేస్తాను. హలో, తిన్నారా? బాగుంటుందా ఫుడ్ ఈరోజు? ఇబ్బంది అంటే ఉట్టి వాళ్ళ టీచర్లు నేర్పించారు ఇంట్లోనే దోసకాయ కర్రీ సాంబారా? చేసింది కదా అది
ఓపెన్ ఉన్నాయా వస్తాయా ఎప్పుడైనా పురుగులే కదా అవి చేసినాయి అమ్మా సంచలనం ఫోన్ ఇవ్వని ఉంటుంది మేడం ఎవరైనా తీస్తారు మా ప్రూఫ్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో భాగంగా చుజ్జుపల్లి మండలం నందతాండా హౌసింగ్ బోర్డు కాలనీ, రామదాస్ తాండా కాలనీ, బంజారా తాండా కాలనీ మీదుగా వికలాంగుల కాలనీ వరకు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. శాంతి శాంతి శాంతి. మీరు కూడా నువ్వు అంత కడుపు పెట్టుకుంటే స్థలం లేదు ఆయన ముందు కాదు, మీరు కొద్దిగా వెనక జరగాలి. ఆయన చైర్మన్ సార్ ఒకసారి ఫోటో కిట్ చూడండి సార్. అరే బాగా చూస్తున్నాం మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కొత్తగూడెం కానీ మనం అనుకున్నంత రీతిలో, మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో అది ఉపయోగపడాలంటే రియాజ్ గారు కష్టపడాలి. ఉన్నన్నింటినీ కూడా ముందు రివైజ్ చేసి దానికి కావాల్సినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మన పిల్లలకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్కి ఆ బుక్స్ కావాలో వాటిని ప్రొవైడ్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మనం ఇచ్చేటటువంటి సౌకర్యం ద్వారా వాళ్ళ భావ జీవితంలో ముందుకెళ్ళేటటువంటి సబ్జెక్టులను మనం ముందు పెట్టాలి. ట్రెడిషనల్గా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో లేదా స్వాతంత్రోద్యమం నాటి పుస్తకాలు ఉంటే అవి ఇప్పటికి ఇర్రెలెవెంట్ అవుతాయి. కానీ ఆ చరిత్ర ఉండాలి, గతం ఉండాలి, వర్తమానం ఉండాలి, భవిష్యత్తుకి పునాదులు ఉండాలి. అటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకాలని మీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 600 లైబ్రరీలకి ముందు ప్రొవైడ్ చేయడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం, అవి ప్రశాంతంగా పిల్లలు వాడుకునేటట్టుగా, వాళ్ళ భావి జీవితంలో ఉపయోగపడేటట్టుగా, వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టుగా ఆ సబ్జెక్టుని మీరు డిజైన్ చేసి వాటిని ముందు లైబ్రరీలో అందుబాటులో ఉంటే అందరూ కూడా అన్ని పుస్తకాలు కొనే శక్తి సామర్థ్యాలు ఉండవు. పేద విద్యార్థులు లేదా సోషల్ వెల్ఫేర్లో చదువుకునే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్టుని అటు తెలుసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ గ్రంథాలయం జిల్లా గ్రంథాలయం కాబట్టి దీన్ని
ఇంట్రెస్ట్ తీసుకొని ముందుగా కొత్తగూడెం ఇది గిరిజన జిల్లా కింద లెక్క కాబట్టి అన్ని రకాల అన్ని కులాలు అన్ని మతాలు నివసిస్తున్నటువంటి ఒక మంచి జిల్లా, అన్ని వనరులు కలిగినటువంటి జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో విద్యకి ప్రాముఖ్యతనిస్తున్నాం. గతంలో నాకు భగవంతుడు ఎప్పుడూ ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఎన్హెచ్ రోడ్డు నుండి సిఆర్పీఎఫ్ బెటాలియన్ వరకు 35 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణము, 50 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. రమేష్ హలో 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 రోడ్ వైండింగ్ అయితే పోతుంది కదా, లోపల పెడతాయి కొంచెం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఇదే రోజును జాతీయ చట్టం దినోత్సవం, నేషనల్ లా డేగా కూడా జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ జాతులు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నా కూడా ఒక తాటిపై రాజ్యాంగంలో ఏంటంటే మామూలు మనిషి ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని దాంట్లో క్లియర్ పొందుపరచబడింది. దాని ద్వారా వచ్చిన స్వేచ్ఛ వాక్ కూడా రాజ్యాంగం ఇచ్చింది. అయితే జనవరి 26 నుంచి ప్రోగ్రామ్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఉండేదాకా ఈ కాలాలన్నీ కూడా మనం దాంట్లో క్లియర్ ఇచ్చిన వాటి కూడా మనం మనకి అవసరం పాల్గొని రాజ్యాంగాన్ని ఇంకా ఎందుకంటే ఈ సంవత్సరాలైనా కూడా మనందరం దాన్ని రాజ్యాంగంలో కల్పించిన హక్కులతో మనందరం కూడా ఉంటాం. కాబట్టి దాని పరిరక్షణ ఇంకా పట్టణం ఉండాలని మనందరం నేను తీసుకునే విధంగా secure to all its citizens, justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality and opportunity, and to promote among them all human rights, freedom, equality, and justice.
fraternity, assuring the dignity of the individual and the రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో భారీగా విషపూరిత కెమికల్స్ ను వదులుతూ ఇసుక దందా చేస్తున్నారు. మూసీ నదిలో అక్రమ ఇసుక దందా చేస్తూ మూసీ నదిలోకి విషకారకమైన కెమికల్స్ పైప్ లైన్ వేశారు ఇసుక యజమాని జగన్. రోజుకు 5 నుంచి 10 వరకు మూసీ నదిలోకి ఇసుక మాఫియా కెమికల్స్ ను వదులుతున్నారు. ఒక లారీకి 25,000 తీసుకొని 20,000 లీటర్ల హైడ్రోక్లోరిడ్ యాసిడ్ ను మూసీలోకి వదులుతూ ఇసుక యజమాని జగన్ రోజు 5 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు. మాటు వేసి పట్టుకున్న స్థానికులు కెమికల్స్ లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాబట్టి ఆ పైప్ లైన్ మొత్తం కింద రోడ్ ఏమున్నా गाड़ी वाला कहाँ है? गाड़ी वाला कहाँ है? गाड़ी वाला उधर गया सर. बोला उसको उससे बोला ले ले नंबर निकाल सका. निकाल लिया नंबर निकाल. लगा एक नंबर निकाल. हाइड्रोलिक ओरिक एसिड हाँ 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 निकाल लिया हाँ हाँ निकाल लिया अरे तीसरा टेंशन हो रहा है. क्या कर रहा नहीं ये कहाँ से लेके क्या बोलने का क्या बोला क्या बोला लंगा तो क्या निकाल कर रहे. हाँ गाली सुनने का रहता. కాబట్టి బంద్ చేసి ఉంటుంది. నైట్ ఓపెన్ చేస్తారు. ఇది బంద్ చేస్తారు. ఈ పైప్ ఇస్తారు కనెక్షన్ దానికి రాదు పట్టుకోరు కాబట్టి పైప్ మర్చిపోయి రాదు. మాకు ఫస్ట్ సార్ ఇప్పుడు మాకు మెయిన్ ఇష్యూ ఈ డంపింగ్ యార్డ్ రోడ్ సార్. మాకు ఈ డంపింగ్ యార్డ్ రోడ్ ఫస్ట్ డంపింగ్ యార్డ్ మీరు చేయండి మాట్లాడుతున్నారు సార్. మేము చెప్పేది రెండే విషయాలు. ఒకటేమో మీరు అన్నట్టు ల్యాండ్ ఓనర్, రెండోది ట్యాంకర్ ప్లస్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏ కంపెనీ నుంచి వస్తుంది కదా కంపెనీ. ఎందుకంటే కంపెనీకి ఇటువంటి డిస్పోజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవును, మీరు ఇష్టానుసారంగా ఇట్లా డంప్ చేయడానికి లేదు. వాడు ఆ ప్రొసీజర్కి ఏదైతే ఖర్చు అవుతుందో అది తప్పించుకోనికి వాడు ఇట్లాంటి లీగల్ డంపింగ్ పెరిగింది ఇట్లా కొంచెం సరే ఆడగలవాలి సార్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి మరియు ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల పొట్ట కొట్టారని అన్నారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్న 44 చట్టాలను ప్రభుత్వంలో పొందుపరచాలని కోరారు. రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి వారికి న్యాయపరమైన
న్యాయపరమైన ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, కేవి అనసూయ, జి పోచయ్య, జి మల్లయ్య, ఎస్ నర్సయ్య, పి చంద్రయ్య, నర్సింగోజీ మారుతి, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం, మచ్చ అనసూయ, గజ్జె దేవదాసు, వేముల రాజేశం, ఆకెన సత్తయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. చట్టాలను కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రతి కార్మికులకు ఆవాజవ పథకం కింద ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లను మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కార్మిక 44 చట్టాలను రైతు నల్ల చట్టాలను ఐక్యత రైతు కార్మికుల వ్యతిరేక విధానాలు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ స్టేటు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న చట్టాలు ఇవి కావు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్లాడి 44 చట్టాలు సంపాదించుకుంటే ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక 4 కోట్లుగా కుదించి ఆ 44 చట్టాలను ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఇలా కార్మికులకు పనిచేసే చోట ఇలా నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టాలు, అటువంటి చట్టాలను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకుంటే ఆ 44 చట్టాలను ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడే ఒక్కడే కోరుతా ఉన్నాం, ఆ 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికుల యొక్క ఆశలు ఇవాళ వాళ్ళ ఒక జీవన ఉపాధి కోల్పోయే పరిస్థితికి ఇవాళ టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ ఒక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు రైతు నల్ల చట్టాలు సంవత్సరం పాలన కాటు కొట్లాడి వాళ్ళ ఒక నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పుడు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసినటువంటి మోడీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయని వేళలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా పెట్రోల్, గ్యాసు, డీజిల్, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా కార్మికులకు కూలీ రేట్లు లేక కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కార్మిక ఒక 44 చట్టాలను సమాన పనికి సమాన వేతనాల చట్టం, కనీస వేతనాల చట్టం అమలు చేసి కార్మికుల ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలి. అదేవిధంగా ఇలా ఆవాజవ పథకం కింద కోట్లాది ఇండ్లు ఇస్తున్నామని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ ఒక్క ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఇండ్లు నిర్మించక వెమ్లాడ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలనేటువంటి పరిస్థితులలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మగ్గింది. ప్రధానంగా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఈ ఒక్క మీరు దప్పలు కొట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళ ఇండ్ల స్థలాలకు వాళ్ళకి ఇండ్ల జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 10 లక్షల లోన్లు ఇచ్చి వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ యొక్క జేఎన్టీ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారంబావి దగ్గర యాదవుల సదరు ఉత్సవాలు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించిన కుంభం శివకుమార్ రెడ్డి. రాజన్న సిరిసిల్లలోని శివనగర్ శివాలయంలో పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమల రంగాల సమావేశం ఏర్పాటు. పెద్ద యజమానుల చేతిలోకి వెళ్లి ఆసాములు దిక్కులేని స్థితిలో ఉన్నారని వెల్లడి. నారాయణపేటలో కేజీవీవి గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.